ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యభాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుల మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనము. వారు నాకు విరోధంగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వారు నాకు విరోధంగా చేసిన పాప దోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధంగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఇజ్రాయెల్లో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమమును, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపమును తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనం. ఆయనను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనం. మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. మీకు కరువు రానియక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వారిని తన దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట నీ యొద్దకు పంపినని చెప్పెను. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేసి, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి మీకు వేలాది వందనములు తెలియజేస్తున్న తండ్రి, నేను మీరే మా యొక్క ప్రతి విధమైన పాపమును దోషములను పరిహరించి మా మీద శుద్ధ జలం చల్లి మమ్మల్ని పవిత్రపరిచిన దేవుడే ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రేమ కృతం చెల్లించుకుని మీ ప్రేమ కృపలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.